ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉన్నా సబ్సిడీ ఇస్తారట. మహాలక్ష్మి పథకంలో 500కే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకం ఉన్న పలు సందేహాలకు పౌర సరఫరాల శాఖ స్పష్టత ఇచ్చిందట. మహిళల పేరు మీదే కాకుండా కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉన్నా వారిని లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారట. అంటే కొందరు ఇంట్లో భార్యల పేరు మీద కనెక్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేదు ఇంటి పెద్ద మనిషి పేరు మీద కనెక్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరి పేరు మీద ఉన్నా వాళ్ళ పిల్లల పేర్ల మీద ఉన్న గ్యాస్ కనెక్షన్ వస్తుందట. మహిళల పేరు మీదే కాకుండా కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉన్నా కూడా వారిని లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు. అయితే గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో సదరు వ్యక్తి పేరు రేషన్ కార్డులో తప్పనిసరిగా నమోదై ఉండాలి. సో ఎవరి మీద అయితే గ్యాస్ కనెక్షన్ పేరు ఉన్నదో ఆ పేరు ఆయన ఫోటో కనబడాలి, రేషన్ కార్డులో పేరు ఉండాలి. ఈ రేషన్ కార్డులు ఎక్కడి కానీ ఎప్పటియో రేషన్ కార్డులు. రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఆ కార్డులో పేరున్న ఏ వ్యక్తి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉన్నా వారికి వంట గ్యాస్ సబ్సిడీ పథకం వర్తింపచేయాలని నిర్ణయించింది. పథకానికి అర్హతలు ఉండి కూడా లబ్ధిదారుల జాబితాలో పేరు లేని వారి కోసం మరో అవకాశం కల్పించేందుకు రేవంత్ నిర్ణయించారట. ఆయన ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే అందులో 64 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయట. వీరిలో 58 లక్షల మంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న 58 లక్షల మందిలో సుమారు 40 లక్షల మందిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. అంటే రేషన్ కార్డులు లేని వాళ్ళు ఇంకా దాదాపు 18 లక్షల మంది ఉండుంటారు. ఎందుకంటే వీళ్ళు 18 lakhsలో కొంత అటు ఇటుగా లెక్క తీసినా ఇంకొక 10-15 లక్షల మంది రేషన్ కార్డు లేని వాళ్ళ సంఖ్య ఉన్నట్టుగానే మనకు కనబడతా ఉన్నది. ఎంపికైన వారిలో మహిళలతో పాటు గ్యాస్ కనెక్షన్ ఉన్న పురుషులు కూడా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. లబ్ధిదారుల ఎంపిక రేషన్ కార్డ్, ప్రజాపాలన దరఖాస్తు, యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ ప్రాతిపదికగా జరిగింది. ఇదిలా ఉండగా గ్యాస్ కనెక్షన్ ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు కొందరిని లబ్ధిదారులుగా ఎంపిక చేయలే. తిరస్కరణకు గురైన కారణాలపైన పౌర సరఫరాల శాఖ అధ్యయనం చేసింది. రేషన్ కార్డులు లేనివారు, చనిపోయిన వారి పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్ వాడుతున్నవారు, ఇతరుల దగ్గర గ్యాస్ కనెక్షన్ కొని వినియోగిస్తున్నవారు, ఎల్పీజీ కనెక్షన్ ట్రాన్స్ఫర్ చేయించుకున్న వాళ్ళు ఉన్నట్లుగా గుర్తించారు. ప్రజాపాలన దరఖాస్తులో రాసిన కస్టమర్ ఐడి, వినియోగదారుల ఐడితో గ్యాస్ కంపెనీల వద్ద ఉన్న వివరాలు టాలీ కాకపోవడం, నెంబర్ మ్యాచింగ్ జరగకపోవడంతో తిరస్కరణకు గురైనట్టు గుర్తించారు. ఇలాంటి వారికి మరో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసి ఉన్నందున గ్యాస్ కనెక్షన్ వివరాలు, ఆధార్, రేషన్ కార్డులు మరోసారి మండల రెవెన్యూ పరిషత్ కార్యాలయంలో తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ప్రక్రియ నిర్వహించడానికి కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో పౌర సరఫరాల భవన్లో అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. నేడో రేపో మార్గదర్శకాలు కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అనంతరం మండల కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతుందట. సో ఇక్కడ ఇప్పుడు ఊర్లలో ఎట్లుంటుందంటే వేరే వాళ్ళు ఎవరిదైనా గ్యాస్ కనెక్షన్ ఉంటే మేము వాడుకుంటామని వాళ్ళు తీసుకుంటారు, అదే పేరుతో వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి నేను అప్లై చేసిన నాకు రాలేదంటే మీ కనెక్షన్ ఉన్న వాళ్ళ పేరు వేరే వాళ్ళది ఉన్నది, మీరేం ఆధారం ఇది సబ్మిట్ చేశారు, దీనికి టాలీ అవ్వదు. సో ఇట్లాంటి వాళ్ళకు కూడా మళ్ళీ మరో అవకాశం కల్పిస్తారట. కానీ మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది పాపం? మరి వాళ్ళని కూడా ఇప్పుడు వీళ్ళు నిరంతర ప్రక్రియ అంటున్నారు కాబట్టి ఇమీడియట్గా ఫస్ట్ మీరు రేషన్ కార్డు ఇచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు.